హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఇంట్లో వాడుకునే గరం మసాలాలండి ఈ రోజైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇక నేను ఎలా చేస్తాను అనే విధానాన్నయితే చూపిస్తానండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా మరి. ముందుగా అయితే ఒక కప్పు మనం వాటర్ తాగే గ్లాస్తోనైనా తీసుకోండి. చక్కగా ఒక గ్లాసు ధనియాలైతే తీసుకొని దోరగా వేయించుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక గుప్పెడు లవంగాలండి. తర్వాత ఇలాచీ వచ్చేసరికి 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. తర్వాత గరం మసాలాల్లోకి వచ్చేసరికి దాల్చిన చెక్క అయితే కంపల్సరీ వేసుకోవాలండి. అది మనం మెమరీ పవర్‌ని చాలా బాగా గుర్తుపెట్టుకునేటట్టుగా చేస్తుందండి. చాలా మంచిది. ఆ దాల్చిన చెక్కను వచ్చేసరికి మన వేలంత బారున్నవి ఒక 3, 4 అలా తీసుకున్నాను. ఎక్కువ స్వీట్‌నెస్ వస్తది కాబట్టి కొంచెం తక్కువే తీసుకోవాలండి. తర్వాత మిరియాలొచ్చేసరికి ఒక 2 స్పూన్లు. ఈ మిరియాలు కూడా చాలా చాలా మంచిదండి. కొంచెం పర్టిక్యులర్‌గా మనం విడిగా తీసుకోవాలంటే కొంచెం ఎంట్లో తీసుకోవాలో తెలీదు కాబట్టి గరం మసాలాల్లో అయితే కంపల్సరీ ఆ ఘాటు, ఆ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది కూరల్లో. పెద్ద స్పూన్ల జీలకర్ర, 2 పెద్ద స్పూన్ల నువ్వులు కూడా తీసుకున్నానండి. ఇక వీటన్నింటిని దోరగా వేయించుకుంటాను మంచి సువాసన వచ్చే వరకు. ఇలా డ్రై రోస్ట్‌గా చేసుకున్న గరం మసాలా అయితే మనం మూత ఓపెన్ చేయగానే భలే ఫ్లేవర్ వస్తదండి. చాలా మంచి సువాసన వస్తది. చాలా బావుంటుంది. ఇక ఇందులో లాస్ట్‌లో కొంచెం వేడి ఉందన్నప్పుడు గసగసాలండి 2 స్పూన్లయితే తీసుకున్నాను. ఈ గసగసాలను కూడా చక్కగా దోరగా వేయించుకొని ఇవి 2 కూడా మొత్తం పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని, ఇక ఈలోగా ఈ గసగసాల గురించయితే ఒకటి చెప్తానండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఈ గసగసాలలో ఎక్కువగా మత్తు వచ్చే గుణం ఉంటుందంటండి. కాబట్టి ఎక్కువగా మనం వాటర్‌లో వాడకూడదని చెప్పేసి వాటిని బ్యాన్ చేశారని అంటున్నారండి. కాకపోతే ఈ గసగసాలను ఎక్కువ స్వీట్స్‌లో కూడా ఎక్కువగా వాడుకుంటాం కదా మనం. మరి మనం కొంచెం కొంచెం వండుకునే కూరల్లో అంటే మనం ఏదో అడ్జస్ట్ అవుతాం గానండి. పెద్ద పెద్ద ఫంక్షన్స్‌లో ఎక్కువ మోతాదులో వండే నీసు కూరల్లో గనక కంపల్సరీ గ్రేవీ కోసం, టేస్ట్ కోసం, ఆ నీసు వాసన పోవడం కోసం గసగసాలను ఎక్కువగా వాడతారండి. మసాలాలన్నీ కొంచెం మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా! ఇక ఇప్పుడొచ్చేసరికి మనకి బిర్యానీ మసాలాలండి. బిర్యానీ మసాలాలు అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ ఇలా తీసుకున్నాను. ధనియాలు మాత్రం 2 స్పూన్లు తీసుకొని మిగతాయి సోంపు, సాజీరా, గసగసాలు, జాపత్రి, జాజి పువ్వు, జాజికాయి ఒక్కొక్క హాఫ్ అయితే తీసుకున్నానండి జాజికాయి. ఇక తర్వాత గసగసాలు, ఇలాచి, లవంగా ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకొని పొడి చేసి పక్కన పెట్టుకుంటాను. ఇదెందుకు పొడి చేసి పక్కన పెట్టుకోవడం అంటే పిల్లలకి ఎర్లీ మార్నింగే మనం లంచ్ బాక్సులు చేసేటప్పుడు 2, 3 వెజిటబుల్స్ ఏమైనా తీసుకొని వాటికి తోడు ఏదైనా చికెన్ అని, లేదంటే ఫిష్ అని, ప్రాన్స్ అని ఏదో ఒకటి ఇంక్లూడింగ్ చేసేసి వాళ్ళకి లైట్‌గా పులావ్ లాగా మంచి కొంచెం గరం మసాలా ఫ్లేవర్ వచ్చేటట్టు కొంచెం ఒక గ్లాస్ బియ్యానికైతే చేసామంటే ఇద్దరు బాక్సులకైతే వచ్చేస్తుందండి. వాటిల్లో ఒక్క పావు స్పూన్‌కి అలాగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎలాగో వేస్తాం కాబట్టి ఒక్క పావు స్పూన్ ఎలాగో కొంచెం ఈ గరం మసాలా అనేది వేసామంటే ఆ ఫ్లేవర్‌తో చక్కగా తినేస్తారండి. మా పిల్లలకైతే ఈ మసాలా ఫ్లేవర్‌లు బాగా ఇష్టం కాబట్టి నేనైతే ఇలాంటివన్నీ కొంచెం రెడీ చేసి పక్కన పెట్టుకుంటాను. మార్నింగే చక్కగా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. పులావ్‌లో కూడా ఇలా గరం మసాలాని పొడి చేసి వేసుకుంటామండి. కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. మనకి దమ్ బిర్యానీ వాటిల్లో అయితే గనక కొంచెం హోల్ గరం మసాలాలు ఎక్కువగా వాడుకుంటాం కదా! ఇక ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను పులుసు వేసే పొడి, తర్వాత రసం పౌడరు ఇవన్నీ కూడా మీకు చూపిచ్చానండి. ఇక ఇవన్నీ కూడా నేను ఒక రోజునే చేసుకున్నవి. మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందని వీడియోస్‌లో అలా సెపరేట్‌గా పెట్టాను. ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఇక వీటినేంటంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్‌గా నూరుకొని పెట్టుకోవచ్చండి. చేసుకోవచ్చు. ఆ కూరలే వేరు అనుకోండి. ఆ టేస్టే వేరు. నాకు చాలా చాలా ఇష్టం. అప్పటికప్పుడు నూరుకొని సన్నకాయల మీద లేదంటే మిక్సీలో వేసుకొని అప్పటికప్పుడు వేసుకున్న ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ వేరండి. కాకపోతే మనం ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అసలు ఎలాగండి పిల్లల్ని చూసుకోవడం, తర్వాత వాళ్ళు దింపి రావడం, ఇంట్లో మనం ఏమైనా ఖాళీగా ఉంటామా వంట చేసుకొని కూర్చొని తినే రోజులు ఎప్పుడో పోనీయండి. ఆడవాళ్ళు కూడా కష్టపడందే ఈ రోజులనేవి గడిచేటట్టుగా లేవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా భర్తకి సాయం కంపల్సరీ మనం ఏదో ఒకటి చన్నీళ్ళకి వేడి నీళ్ళు సాయం అన్నట్టు ఏదో ఒక సహాయం చేయాల్సిందే. కాబట్టి ఏదో చిన్న పనో, పెద్ద పనో చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా అప్పటికప్పుడు మనకి తేలిగ్గా ఉండడానికి ఇలాంటివి అందులోనూ బయట నుంచయితే తెచ్చేసుకుంటున్నాం కదండీ! చాలా మట్టికి ఈ మసాలా పొడులనేవి. అందులో ఏమి టేస్ట్ కోసం ఇంక్లూడింగ్ ఇంకా ఏం కలుపుతారో ఏంటో తెలీదు. ఇవైతే మన చేతులతో మనం చేసుకొని, మన కళ్ళతో మనం చూసి చక్కగా చేసుకుంటాం కాబట్టి చాలా చాలా మంచిదండి. ఇందులో వేసేవేమి కూడా మన ఆరోగ్యానికి చెడు చేసేవి ఏమీ లేవు కాబట్టి ఇలాంటి పొడులు ఇన్‌స్టంట్‌గా పెట్టుకోవడం వల్ల చక్కగా ఎయిర్ టైట్ డబ్బాల్లో, గాజు డబ్బాల్లో ఇలా పెట్టుకుంటే మంచి స్మెల్ అండి. ఇది లాస్ట్ వరకు కూడా స్మెల్ అనేది పోకుండా చక్కగా ఉంటుంది. ఇక నేను చేసే విధానం అయితే గరం మసాలా పొడులు అన్నీ కూడా ఇయ్యండి. మీకు నచ్చినయా? నచ్చితే గనక కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్‌నైతే మీ దాకా తీసుకురావడానికి నాకు మంచి కామెంట్‌ని కూడా పంపించండి. ఆ కామెంట్‌ని చూసి నేను కూడా చాలా
ఒక చిన్ని మాట మీతో షేర్ చేసుకుంటానండి. మన కిచెన్‌లో ఉండే వంటగది ఒక చిన్నపాటి వైద్యశాలేనండి. ఆ వైద్యశాలలో పనిచేసే వైద్యురాలు ఎవరనుకుంటున్నారు? మన ఇంటి ఇల్లాలండి. ఆ ఇల్లాల మీద ఎంత బరువు బాధ్యతలుంటాయంటే కిచెన్‌లోకొచ్చే ప్రతి వస్తువుని మార్కెట్‌లోకెళ్ళి తెచ్చుకునేటప్పుడు ఏది తేకూడదు, ఏది తెచ్చుకొని చక్కగా ఆర్గనైజేషన్ చేసుకోవాలని కొంచెం ఆలోచనతో, అవగాహనతో తెచ్చిపెట్టుకుంటే గనక నెక్స్ట్ మన పిల్లలకు కూడా తెలుస్తుందండి. అమ్మ ఇలాంటివి తీసుకొచ్చేది, ఇలాంటివి వాడేది, మనం ఇలాగే తెచ్చుకోవాలి అని చెప్పేసి కొంచెం వాళ్ళు కూడా నేర్పినట్టు అవుతుంది కదా! కాబట్టి కంపల్సరీ కొంచెం మంచి మంచిగా తెచ్చుకొని ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటారని కోరుకుంటూ మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఉంటానండి.